ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీకాకుళంలో బలగలో ఉన్నటువంటి ఒక శ్రీరాముడి గుడికి అయితే వచ్చాము. అయితే ఈ రామ మందిరానికి ఈ గుడికైతే ఒక ప్రత్యేకత అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏంటి ఆ ప్రత్యేకత అంటారా? అయోధ్య వెళ్ళలేదు అని బాధపడిన ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్లో స్టేట్ మొత్తంలో మొట్టమొదటి బాలరాముడి గుడిని అయితే శ్రీకాకుళంలో నిర్మించడం జరిగింది. బాలరాముడిని చూడాలి అనుకునే ప్రతి ఒక్కరూ అయోధ్య వెళ్ళాలనుకుంటున్నారు. మనందరికీ తెలిసిందే, అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి గుడిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అటువంటి బాలరాముడి గుడిని శ్రీకాకుళం బలగ మెట్టు దగ్గర అయితే చాలా మంది శ్రమించి కష్టపడి విరాళాలు సేకరించి కూడా ఈ గుడిని అయితే నిర్మించడం జరిగింది. సో మొట్టమొదటి ఈ గుడికి ఇది శ్రీరామనవమి పండుగ కావడం బట్టి చూశారు కదా, భక్తులు తండోపతండాలుగా లైన్లతో బారులు తీరుతూ వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ, అంటే రాముడి పైన ఉన్నటువంటి సీతమ్మ తల్లి పైన ఉన్నటువంటి ప్రేమని భక్తిని ఏ విధంగా అయితే చేస్తున్నారు చూడండి. ఈ గుడిలో ఉన్నటువంటి విగ్రహము అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడిని తలపించే విధంగా చాలా క్షుణ్ణంగా చేస్తూ ఈ విగ్రహాన్ని కూడా బయట నుంచి తెప్పించి అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా మనకి అయోధ్య వెళ్ళలేదు అనే బాధ కలిగిన ప్రతి ఒక్కరి యొక్క బాధను తీర్చే అంటే బాధలు తీర్చే కొలువైనటువంటి శ్రీరాముడు శ్రీకాకుళంలో కొలువై ఉన్నాడు. బాలుని రూపంలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికి కూడాను ఆయన కనువిందు చేస్తున్నారు. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం, నాతో పాటు రండి. జై శ్రీరామ్. ఈ రామ మందిరం నేటికి 65 సంవత్సరాలు పూర్తయింది. జస్ట్ మనము 10వ నెలలో 26వ తారీఖున పాత రామ మందిరాన్ని డిస్మాంటిల్ చేసి మన గ్రామ ప్రజలందరి సహకారంతో, అంటే ధన రూపేణ కొంచెం అంత అయోధ్యలో వచ్చినంత ధన రూపేణ మనకు రాలేదు, కానీ మన బలగ బుచ్చిపేట ప్రజలందరూ కష్టజీవులు కార్మికులు వారందరి సహాయ సహకారాలతో రాత్రి అంటే 121 రోజుల్లో నాకు తెలిసి మన భారతదేశంలో ఎంత వేగం ఏ గుడి కూడా పూర్తి అవ్వలేదు. 121 రోజుల్లో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దానికి మన బుచ్చిపేట బలగ పుర ప్రజలు 50 మంది కూడా సహాయ సహకారాలు అందించారు. ఈరోజు శ్రీరామనవమి రోజు మనం ఈ ఆలయానికి మాకు పురాతన నుంచి వస్తున్న ఆచారం ఏమిటంటే, ఈరోజు శ్రీరామనవమి రోజు మనం పందిరాట వేస్తాము. ఇక్కడ నుంచి 9 రోజుల పాటు విశేషమైన పూజలు జరపబడతాయి, ఉదయం సాయంకాలము. అలాగే మనకి 9వ రోజు అనగా సోమవారం 14వ తారీఖు నాడు సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా కడురండంగా జరపబడతాయి ఈ ఆలయంలో. అలాగే సాయంకాలం నాడు ఆ స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలని తిరువీధి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది వచ్చి ఈ తిరువీధి కార్యక్రమంలో పాల్గొవాలి. ఈ ఆలయాన్ని 121 రోజుల్లో పూర్తి చేయడం అంటే అది మామూలుగా అంటే మన వానర సైన్యం లాగా ప్రతి ఒక్కరు కూడా వానర సైన్యం లాగా కృషి చేశారు. అలాగే మన ఇండియాలో మన అయోధ్యలో ఒక్క దగ్గర ఉంది బాలరాముడు. ఆ తర్వాత మన బలగ బుచ్చిపేటలో మన అయోధ్య బాలరాముడు మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అటువంటి అవకాశం మాకు శ్రీరామచంద్రమూర్తి మాకు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం ఇచ్చినందుకు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాము. అలానే మాకు కొంచెం ఆలయానికి కొద్దిగా ధన రూపేణ కొంచెం తక్కువగా వచ్చింది. అయినా ఇటువంటి నిరసనం చెందకుండా మేమందరము కష్టజీవులము, ఒక కూలి పనికి వెళ్ళే వాళ్ళము. వాళ్ళు ఉదయం 9 గంటలకు కూలికి వెళ్ళి సాయంకాలం వచ్చి రాత్రి 12 వరకు కూడా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ విధంగా శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ఈ యొక్క బుచ్చిపేట గ్రామంలో వేయించేసుకున్న శ్రీ కోదండరామస్వామి సమేత శ్రీ అయోధ్య బాలరామయ్య స్వామి కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఈ నెల 15వ తారీఖున కిందటి నెల 15వ తారీఖున ఇక్కడ ప్రతిష్టా మహోత్సవం జరిగాయి. ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు నుంచి 9 రోజులు విశేషమైన అర్చనలు అన్ని కూడా జరుగుతాయి. విశేషమైన అర్చనలు పూజలు కూడా జరుగుతాయి. ఇంచుమించు ఇక్కడ మందిరం అనేది ఉండేది 60 సంవత్సరాల క్రితం నుంచి కూడా మందిరం ఉండేది. ఈ సంవత్సరం మాత్రం ప్రతిష్ఠ చేశారు. ఈ విగ్రహాలు వినాయకుడిని, అలాగే అయోధ్య వేయించేసిన బాలరామయ్య స్వామిని,
అలాగే కోదండ రామస్వామి హనుమ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి స్వామిని కూడా అక్కడ ప్రతిష్ఠ చేశాము. ఈ స్వామివారికి 9 రోజులు కూడా విశేషమైన పూజలు అర్చనలు జరుగుతాయి. అలాగే 14వ తారీఖున కళ్యాణ మహోత్సవం కూడా ఈ యొక్క ఆలయంలో జరుగుతుంది. అందరూ కూడా కళ్యాణంలో కూడా పాల్గొనాలని చెప్పి భక్తులందరూ కూడా పాల్గొనాలని అందరినీ ఆశిస్తున్నాం. స్వామివారి నక్షత్రం పునర్వస నక్షత్రంలో సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. శ్రీరామనవమి అంటే రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా మన బొందిలీపురంలో ఉన్న శ్రీ తుల్జాభవాని కాశీ విశ్వేశ్వర లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీ ద్వారకాకృష్ణ ఆలయం ప్రాంగణంలో శ్రీ రామ్ గోపాల్ సింగ్ అంజనాబాయి, కోండ్రు పాపారావు శ్యామలాదేవి దంపతులు ఆధ్వర్యంలో, అలాగే అర్చకులైన రవి గారు, మనోహర్ దినేష్, ఇలాగా వీరి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఒక 50 మంది దంపతులు పైగా కూర్చున్నారు. చాలా ఆనందదాయకం. మరొక విషయం చెప్పుకోవాలి ఏంటంటే, ఏ ముహూర్తంలో మోడీ గారు అయోధ్య రామాలయం ప్రతిష్టాపన చేశారో కానీ ఇప్పటికి కొన్ని వందల నుంచి వేల ఆలయాలు పునర్నిర్మాణం జరుగుతున్నాయి. అలాగే కొత్త ఆలయ నిర్మాణం కూడా, రామాలయాల నిర్మాణం జరుగుతున్నాయి. చాలా ఆనందదాయకం. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేసుకున్న అవకాశం రామచంద్రుడి రూపంలో వచ్చింది. ప్రతి భగవంతుడు ఉన్నాడు కానీ రామనామాన్ని మనం మర్చిపోకూడదు, రాముడి యొక్క ఆశయాలను మర్చిపోకూడదు, రాముడి యొక్క ధర్మాన్ని మర్చిపోకూడదు. మనం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం వల్ల ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిలో రాముడు ఉంటాడు. సీతాదేవికి రాజమాత అడిగారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురులో ఎవరు గొప్పవారని అడిగితే సీతాదేవి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మానవుడు గొప్పవాడని చెప్పారు. మానవుడు గొప్పవాడు ఎగవుతాడని చెప్పేసి అనగానే సీతాదేవి చెప్తుంది, బ్రహ్మలో కరుణ, శివుడిలో నా త్యాగం, విష్ణుమూర్తిలో మర్యాద, ఈ 3 ఏ మానవుల్లో ఉంటాయో అదే ఆ యొక్క మానవుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానం అవుతాడు. చక్కగా ఎక్కడెక్కడ భూకంపాలు వచ్చినా, సునామీలు వచ్చినా, ఎన్ని వచ్చినా మన భారతదేశానికి ఏమీ రాకుండా చక్కగా ఉన్నామంటే ఇంకా హిందూ ధర్మం నిలబడి ఉందని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ఫస్ట్ మొదటి నుంచి కూడా ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి కూడా జరిగేవి కాదు. అలాగే మా ఊర్లో కూడా ఏదో ఒక గుడి ఉండాలని గ్రామ ప్రజలు, యువత అందరూ కూడా నిశ్చయించుకొని దాని కొరకై ముందుకు అడుగులు వేస్తూ ఒక రామాలయాన్ని నిర్మించడం జరిగింది. రామాలయం నిర్మించినప్పటి నుంచి కూడా ఏవో గ్రామాల్లో ప్రజలు, యువత బయట నుంచి గ్రామంలోకి వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళందరూ కూడా సహకరించి అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, త్రిరాత్రి మహోత్సవాలుగా జరుగుతున్నది. గత దాదాపుగా 12 సంవత్సరాల నుంచి మా ఈ గ్రామంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరపబడుచున్నది. కావున ఈ యొక్క గ్రామంలో ఉండే ప్రజలందరికీ కూడా ఆ రాముల వారి ఆశీస్సులు ఉండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని, ఆ రాముల వారి దయతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ముందుగా శ్రీరామ భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన వైకుంఠపురం గ్రామంలో ఈ శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. మన 2012వ సంవత్సరంలో ఈ రామాలయం గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సహకారాలతో కట్టడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా మన వైకుంఠపురం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా శ్రీరామనవమి 3 రోజులు జరుగుతున్నాయి. మొదటి రోజు పందిరాట, 2వ రోజు కళ్యాణము మరియు అన్నదానము, 3వ రోజు పట్టాభిషేకము, తిరువీధి కార్యక్రమం జరుగుతున్నది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనకి 3 రోజులు జరుగుతున్నాయి. మనకి ఈ కార్యక్రమాలు జరగడానికి గ్రామ పెద్దలు, సర్పంచ్ మరియు ముఖ్యంగా యూత్ కుర్రవాళ్ళు బాగా సపోర్ట్ చేసి ప్రతి ఏటా మన ఈ కార్యక్రమాల్లో సక్సెస్ అయ్యేలా చేస్తున్నారు. అందుకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రామాలయ పూజలు
జరపడం వల్ల మన ఊరు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాం. చూశారు కదా, 60 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి బలగ మెట్టులో ఉన్నటువంటి రామ మందిరం ఈ రోజు అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని యొక్క రూపాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగి, అంటే అయోధ్య వెళ్ళలేనటువంటి పేద భక్తులకు కానీ చాలా మందికి శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాసులందరికీ కూడాను మొట్టమొదటిగా ఇక్కడ అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ బాలరాముని యొక్క అవతారాన్ని అయితే ప్రతి ఒక్కరికి దర్శనం ఇచ్చే విధంగా చూపిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కష్టజీవులు కూడా ఒక వానర సైన్యం లాగా అందరూ కూడా కష్టాన్ని పెట్టి రాత్రులు అంటే పగటిపూట పనులు చేసుకుంటూ రాత్రులు వచ్చి ఈ గుడిలో అయితే సేవం చేస్తూ కన్స్ట్రక్షన్ చేసి ఎవరికి తోచినటువంటి సాయం వాళ్ళు చేస్తూ ఇంత పెద్ద నిర్మాణాన్ని అయితే చేకూర్చడం జరిగింది. అయితే చూశారు కదా, ఇంత గొప్పటువంటి రామ మందిరం శ్రీకాకుళంలో ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూసి జన్మ ధన్యం అవుతుంది. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.